పేరంటే పలనాటి నుండి ఆంధ్ర సీమ వరకు ఐదురిపేట నుండి సౌండేరుపాలెం, పేర్లి, చింతాయిపాలెం, కర్లపాలెం, ఎమ్మిరాజుపాలెం, సత్యవాటిపేట, ఐదురిపేట వరకు పోయి ఒంటేల పోసుకుని ఒంగోలు గిత్తలా పారిపోతారు రాకి. నువ్వు సువట్టపురంలో చిన్న దొంగతనంతో మొదలుపెట్టి ముంబైలో మైనింగ్ తో అదరగొట్టి మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెట్టి ఆంధ్రాని అల్లకోలం చేసిన గ్రేట్ రాకీ బాయ్వే. అలాంటిది ఆ బందిపోటు శివ అంట ఎవడు నా ప్రజలను నా తమ్ముడిని నాన్న కొట్టి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని ఫారెస్ట్ లో పడేశాడు. వాడి మెడ కావాలి రాకి నాకు. ఆ మెడ తేవటానికి క్షణం కూడా పట్టదు. ఇంతకీ గనిని పంపించాను. గని ఏం చేశాడు ఆ పని? గన్ని కాదు రాకి, ఈ డామల మెయిన్గా ఉన్న రాకి నువ్వు. ఆ బందిపోటు శివానే నువ్వే నరకాలి, నా కళని నువ్వే తీర్చాలి. ఆ ఫారెస్ట్ పక్కన ఉన్న మైన్యాన్ని బయటకు తీసి కోటీశ్వరుడు అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఏలయ్యాలి రాకి. బందిపోటు శివ ఎప్పుడు వస్తాడని చూస్తున్నా, వాడిని నువ్వే నరకాలి రాకి. అది క్షణం కూడా పట్టదు. కానీ వాడిని ఒక్క ఏటుకి వాడి తల నరికి వాడిని నీకప్ప చెప్తా. నవ్వండి. మీలాంటి మృగాలకి ఆ నవ్వు నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అరిచి గోల చేసిన ఈ పెట్టిన మీ మొర ఆ దేవుడు కూడా ఆలకించడు రా. మీలాంటి రాక్షసుల్ని అంతం చేసి మరో దీపావళి పండుగ నా ఆంధ్రప్రదేశ్కి కానుకగా ఇస్తా. నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టాలని కోరిక లేదా? మేమేమన్నా రౌడీలం కాదు, గూండాలే కాదురా. ఈ దేశాన్ని పాలించే రాకీ పేరింటే ఆంధ్రప్రదేశ్, ఇండియా, ప్రపంచం మొత్తం గసగసగసగసని వణికిపోతుంది. ఈ విజేంద్రవర్మ మైనింగ్ దందాలు, ఆడవాళ్ళు, పసివాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు. నవ్వుతాము. లక 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 యమ్మ రే యమ్మ రే గోళ్ళైనా గుండె వేసిన బయటలైనా రక్తం తాగే రాక్షసులైనా ఈ బందిపేట పేరు వింటే గుంటెపోటు రావాల్సిందే. అనవసరంగా మీరు నా అన్న వదిలి అధికారంగా చంపారు. మిమ్మల్ని ఎలా వదిలిపెడతా ఉంటారా? మిమ్మల్ని మొక్కలుగా నరికి నా ఆంధ్రప్రదేశ్కి పండగ చేసుకోవాలని ఇస్తాను రా. మిమ్మల్ని ఇంకా బతకనే మనం చంపేడు రా. రాయండి రా.